హాయగా చల్లగా. శ్రీ ధృతి. నువ్వు పుట్టి 10 ఏళ్ల తర్వాత వచ్చిన పాటలు కరెక్టేనా? అవునట. కాదు కాదు 10 ఏళ్ల తర్వాత వచ్చిన పాటలు. కాదు, ఇంకా పాతవి. ఇంకా అంటే 15 ఏళ్ళు అయిందా నువ్వు పుట్టాక? 18 years అయింది. 18 years తర్వాత, నువ్వు పుట్టి 18 years తర్వాత ఈ పాటలు వచ్చినాయి. 1970s to 80s. తెలియదు సార్. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో.
జడ్జెస్ ఓవర్ టు యూ. శ్రీధుత్రి, సార్ నీ వయసు ఎంతమ్మా? 18 years 18. కంప్లీట్. 18 కంప్లీట్ అయింది. కానీ నువ్వు నాకు నా కళ్ళకి అది అప్పుడెంత నీ వయసు? అన్నమయ్య పాట 7 years 7 7 లాగే కనబడుతున్నావు. 7 లాగే కనబడడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు మిగతా వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఎందుకంటే నువ్వు నాకు 7 అప్పుడు తెలుసు. 7 ఏళ్ల పాప ఎంత అందంగా పాడిందో అని చెప్పి నేను సాఫ్ట్ కార్నర్తో ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు? చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఈ 11 సంవత్సరాలు ఏమైనా ఇంప్రూవ్ అయ్యావా నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సాధన ఏం చేసావు? వాయిస్లో కొంచెం తేడా, ఇంకా గమకాలు వాటిల్లో స్పష్టత కనిపిస్తుంది అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అవును సార్. మెచ్యూరిటీ వాయిస్లో అవును సార్. చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే గాత్రధర్మం అది వయసుతో పాటు మారుతూ ఉంటుంది కదా. గాత్రం మారుతూ ఉంటుంది. చాలా వరకు మారింది, ఇంకా మారుతుంది. నాకు తెలిసి ఇంకొక 4-5 years వచ్చాక ఇంకా పర్ఫెక్ట్గా ఆ గౌళ గాత్రం అంటారు చూడు, ఆ మంత్ర స్థాయి కూడా యాడ్ అవుతుంది వాయిస్కి. బట్ చాలా చక్కగా పాడావు. రాగమాలిక ఇది. ఇందులో ఉన్న రాగాలని తెలుసా? తెలుసు. ఏమేంటి? పంతూరాళి పల్లవి, ఉమ్, మొదటి చరణం హంసానంది, ఉమ్, రెండవ చరణం చక్రవాకం, మూడవ చరణం హిందోళం, నాలుగవ చరణం సింధు భైరవి. వెరీ గుడ్. సో నువ్వు పాడిన పాటల పట్ల అవగాహన, చక్కటి శ్రద్ధతో నువ్వు పెర్ఫామ్ చేసావు. చాలా బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే కూడా మంచి మంచి పెర్ఫార్మెన్స్ ఇంకా నువ్వు చేయాలి వచ్చే ఎపిసోడ్స్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శ్రీధృతి, సార్ చాలా బాగా పాడావు. నవ్వుతూ పాడావు. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నవ్వుతూ కనిపిస్తావు. అంతర్గత విషాదానికి అందమైన బాహ్య వ్యక్తీకరణ హాస్యం అంటారు. లోపల చాలా వేదన ఉండుంటుంది. అందుకోసమే ఈ నాదం కూడా మధురంగా బయటకు వచ్చింది. ధన్యవాదాలు సార్. స్వరములు ఇన్ని, రాగాలు ఎన్నో, అడుగులు కొన్ని, నాట్యాలు ఎన్నో, అక్షరాలు కొన్ని, కావ్యాలు. కావ్యాలు ఎన్నో. అంటే ఇటువైపు కొన్ని, ఇటువైపు ఎన్నో అనమాట. అట్లాగే నువ్వు కూడా ఆకారో హ్రస్వ గుణాస్తు విపుల. ఫార్మ్ ఈజ్ షార్ట్ బట్ ద క్వాలిటీస్ ఆర్ గ్రేట్ ఇన్. ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన కాంప్లిమెంట్స్ వచ్చిన తర్వాత ఇంక వేరే చెప్పేదే ఉంది. చాలా కష్టమైన పాట, ధృతి పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ చాలా బరువు మోసావు అని అనిపించింది. బట్ చాలా చక్కగా దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసావు త్రూ అవుట్ ద సాంగ్. ఇటువంటి పాటలు ఎంచుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, మధ్యలో నువ్వు కట్ చేయలేవు, ఫుల్ సాంగ్ పాడాల్సిందే. కాబట్టి ఎక్కువ టైం కూడా దొరుకుతుంది నీకు. ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకున్నావు. అయితే బిగినింగ్ హమ్మింగ్ ఏదైతే ఉందో సాఖి, అది ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు, సటిల్గా ఉండొచ్చు. ఓకే. చాలా రష్లో కట్ చేస్తున్నట్టు అనిపించింది. హియర్ అండ్ దేర్ కొన్ని గమకాలు నువ్వు అర్థం చేసుకునే తీరు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకొకసారి ఒరిజినల్గా సుశీలమ్మ పాడింది విను. ఓకే. ఓకే, సస్టైన్స్ కూడా. అలాగే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. మీరు వెళ్ళి కూర్చోవచ్చు మేడం.